హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం 2024లో హిందీ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక కామెడీ హర్రర్ మూవీ స్టోరీని డిస్కస్ చేద్దాం. అదే కకూడా. నౌ లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఓపెన్ చేస్తే ఒక ముసలాయన వేరే ఊరు నుంచి బస్సులో తన ఊరికి వెళుతూ దారి మధ్యలో దిగి తన సైకిల్ వేసుకుని తన ఊరికి వెళుతూ ఉంటాడు. అప్పటికే సాయంత్రం అయ్యి ఉంటుంది. అతని గ్రామం చాలా దూరంలో ఉంటుంది. అదీ కాకుండా ఆ రోజు మంగళవారం అయి ఉంటుంది. టైం 7:30 అవ్వడానికి ముందే ఇంటికి వెళ్ళాలి అని ఆ ముసలాయన ఫాస్ట్ గా సైకిల్ ని తొక్కుతూ ఉంటాడు. ఆ గ్రామం పేరు రాతోడి. గ్రామంలో ప్రతి ఇంటికి 2 తలుపులు ఉంటాయి. ఒకటి పెద్దది, రెండవది చిన్నది. రాత్రి 7 అవ్వగానే అందరూ కూడా పెద్ద డోర్ ని అంటే మెయిన్ డోర్ ని క్లోజ్ చేసి చిన్న డోర్ ని ఓపెన్ చేస్తారు. అలాగే అందరూ కూడా 7 తర్వాత ఇంట్లోనే ఉంటూ బయటికి ఎవ్వరూ రారు. ఆ ముసలి వ్యక్తి కింద మీద పడి అతి కష్టం మీద గ్రామానికి చేరుకుని ఇంట్లోకి వెళ్లి మెయిన్ డోర్స్ ని మూసేసి పక్కనే ఉన్న చిన్న డోర్ ని ఓపెన్ చేయగానే ఒక దెయ్యం గాలిలో వెళుతుంది. మనకి ఆ దెయ్యం కాళ్ళు మాత్రమే కనబడతాయి. అలా ఆ దెయ్యం ప్రతి ఇంటిని చెక్ చేస్తూ చిన్న డోర్స్ ఓపెన్ లో ఉన్నాయా లేవా అని గమనిస్తూ వెళుతూ ఉంటాడు. కానీ ఒక ఇంటి మెయిన్ డోర్ మరియు చిన్న డోర్ రెండూ క్లోజ్ లోనే ఉంటాయి. ఆ ఇంటి లోపల ఒక అమ్మాయి మరియు అబ్బాయి రొమాన్స్ చేసుకుంటూ ఉంటారు. ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ తీర్థయాత్రలకి బయటికి వెళ్లి ఉంటుంది. అందువల్ల ఆ అబ్బాయికి అసలు టైమే గుర్తు లేకుండా ఒక అమ్మాయితో రొమాన్స్ చేస్తూ ఉంటాడు. డోర్ తెరవాలనే విషయాన్ని వాళ్ళు మర్చిపోయి ఉంటారు. అప్పుడే అతని మొబైల్లో అలారం మోగగానే టైం చూసుకుని వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ చిన్న డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేయగా బయట నుంచి గోస్ట్ శబ్దం వినిపించి ఆ అబ్బాయి తలుపుల్ని ఓపెన్ చేయడానికంటే ముందే ఆ గోస్టే ఓపెన్ చేసి వెంటనే ఆ అబ్బాయి వీపు మీద తన కుడి కాలుతో తన్ని వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ ఆ అబ్బాయి వీపు మీద అదే ఎక్కడైతే ఆ దెయ్యం తన్నిందో ఆ ప్లేస్ మొత్తం బాగా వాస్తుంది. తన అమ్మ కూడా తీర్థయాత్రల నుంచి ఇంటికి వస్తుంది. ఆ అబ్బాయికి మెడలో దండ వేసి చైర్లో కూర్చోబెడతారు. కొంతమంది మహిళలు ఇంట్లో పాటలు పాడుతూ ఉంటారు. అప్పుడే సన్నీ అనే ఒక అబ్బాయి తన ఫ్రెండ్ కిల్విస్ తో పాటు స్వీట్స్ తీసుకుని ఆ అబ్బాయి ఇంటికి వస్తాడు. సన్నీ ఆ అబ్బాయిని చూసి, నువ్వు ఎంజాయ్ చేస్తుంటే కకూడా వచ్చి నిన్ను ఇలా చేసి వెళ్ళాడు. నీ దగ్గర కేవలం 13 రోజులు మాత్రమే ఉన్నాయి అని చెప్తాడు. ఆ అబ్బాయి ఇంట్లో భోజనం చేస్తున్న ఒక చిన్న పిల్లవాడు తన తాతయ్యని చూసి అసలు ఆ అన్నకి ఏమైంది అని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడి తాతయ్య తనని చూసి అతని వీపు మీద కుమ్మడ్డయ్యింది, అంటే 13 రోజుల తర్వాత అతను చనిపోతాడు. ప్రతి మంగళవారం రోజు రాత్రి 7:15 లోపు తమ ఇంటి చిన్న డోర్ ని ఓపెన్ చేయకుండా ఉన్న వాళ్ళకి ఇలాగే జరుగుతుంది. వాళ్ళకి కకూడా శాపం తగిలి 13 రోజుల తర్వాత వాళ్ళు చనిపోతారు. అలాగే వాళ్ళ వీపులో కుమ్మడ్ అవుతుంది, అంటే ఒక గడ్డలాగా పెద్దగా అయ్యి వాస్తుంది అని చెప్తాడు. మరో పక్క ఇందిరా అనే అమ్మాయి పేరెంట్స్ ఇందిరా కోసం ఒక అబ్బాయిని పెళ్లి చూపుల కోసం పిలిచి ఉంటారు. ఆ అబ్బాయి ఎంత బాగున్నా అతనికి ఇంగ్లీష్ రాకపోతే ఇందిరా నాన్న పెళ్లికి అస్సలు ఒప్పుకోరు. అయితే ఆ అబ్బాయి ఇంగ్లీష్ బాగానే మాట్లాడుతూ ఉంటాడు. ఆ తర్వాత ఇందిరాని పిలవడానికి ఇందిరా పేరెంట్స్ వెళ్ళగా ఇందిరా బాత్రూమ్ లోకి వెళ్లి గడియ పెట్టుకుని ఫేక్ రక్తాన్ని కింద పోసి బయటికి కనిపించేలాగా పోసి నేను ఈ పెళ్లి చేసుకోను, దానికంటే నేను విషం తాగడమే బెటర్ అని చెప్తుంది. ఆ మాటలు విన్న ఇందిరా అమ్మ, సరే అయితే నువ్వు ఇష్టపడే ఆ అబ్బాయినే పిలిపించు అని అంటుంది. దానికి ఇందిరా నాన్న కూడా సరే అయితే తనెవరో పిలిపించు, తనకి ఇంగ్లీష్ మాట్లాడడం వచ్చా అని అంటాడు. నిజానికి ఇందిరా ప్రేమించేది ఎవరినో కాదు, తను సన్నీనే ప్రేమిస్తూ ఉంటుంది. సన్నీకి ఒక మిఠాయి కొట్టు కూడా ఉంటుంది. ఆ తర్వాత ఇందిరా సన్నీని కలిసి జరిగిందంతా చెప్పి నీకు ఇంగ్లీష్ వచ్చు కదా అని అడుగుతుంది. అప్పుడు సన్నీ ఇందిరాని చూసి ఏదైనా చెప్పు కానీ నాకు ఇంగ్లీష్ మాట్లాడడం అస్సలు రాదు, నీ కోసం నేను నేర్చుకోవడానికి ట్రై చేస్తాను అని చెప్తాడు. ఆ మాటలు విన్న ఇందిరా సరే అయితే మా నాన్నని కలవడానికి మంగళవారం రా అని చెప్తుంది. దానికి సన్నీ, మా గ్రామంలో అలా జరగదు, నేను మంగళవారం బయటికి రాలేను, అలా వస్తే కకూడా శాపం నాకు కూడా తగిలి నేను కూడా 13 రోజుల తర్వాత చనిపోతాను అని చెప్తాడు. కానీ ఇందిర ఇలాంటి విషయాల్ని అస్సలు నమ్మదు. ఇందిర వీటన్నిటినీ కేవలం మూఢనమ్మకాలుగా భావిస్తూ ఉంటుంది. కానీ సన్నీ గ్రామంలోని అందరూ వాటిని నమ్ముతూ ఉంటారు. ఇందిర ఇంట్లోని ఒక రూమ్ లోని తలుపులు ప్రతి రోజు కొట్టుకుంటూనే ఉంటాయి. ఇందిరాకి ఒక అక్క కూడా ఉంటుంది. తన పేరు గోమతి. గోమతినే ఆ రూమ్ లో బంధించి
పోలిచి ఉంటారు. ఇందిర మరియు గోమతీలు అచ్చం ఒకేలాగా ఉంటారు. ఆ తర్వాత రోజునే సన్నీ ఇందిర ఇంటికి వెళ్తాడు. కానీ ఇందిర నాన్న పెట్టే ఇంగ్లీష్ టెస్ట్ లో పాస్ అవ్వడు. ఇందిర నాన్న మాత్రం ఇందిరాకి సన్నీకిచ్చి చేయడానికి అస్సలు ఒప్పుకోడు. అదే రోజు రాత్రి సన్నీ ఇందిర నాన్న పెళ్లికి ఒప్పుకోలేదు అని తన ఫ్రెండ్ కిల్విస్ తో కలిసి మందు తాగుతూ కష్ట సుఖాల గురించి మాట్లాడుతూ ఉండగా అక్కడికి ఇందిర వచ్చి వెంటనే సన్నీని చూసి మనం పారిపోయి పెళ్లి చేసుకుందాం, ఈ ఐడియా ఇచ్చింది మా అమ్మనే, మా నాన్నని తర్వాత ఒప్పిద్దాం, నువ్వు మీ నాన్నని ఒప్పించు అని చెప్పి వెళ్లిపోతుంది. ఆ తర్వాత రోజు ఇందిరా సన్నీ కిల్విస్ లు పెళ్లికి ముహూర్తం చూడమని పండితునికి చెప్తారు. కర్మ కొద్దీ సన్నీ ఇందిరాల పెళ్లి ముహూర్తం మంగళవారం సాయంత్రానికి కుదురుతుంది. కానీ సన్నీ మాత్రం ఒప్పుకోడు. అప్పుడు ఇందిరా నా దగ్గర ఇంకొక ఛాన్స్ లేదు, నేను ఇప్పుడు ఇంటికి తిరిగి వెళితే నా పెళ్లి వేరే వాళ్ళతో సెట్ చేస్తారు, మనం ఆ డేట్ కే పెళ్లి చేసుకోవాలి అని చెప్తుంది. సన్నీ అది విని ఆలోచనలో పడతాడు. ఎందుకంటే ఇందిరాని తాను చాలా ప్రేమిస్తూ ఉంటాడు. సన్నీ తన మనసులో నాన్న దగ్గరికి వెళ్లి ఒప్పించగలను అని అనుకుంటాడు. కానీ తన నాన్న ఎదురుగా వెళ్ళగానే భయపడిపోయి నా ఫ్రెండ్ సిస్టర్ పెళ్లి అని చెప్తాడు. ఆ తర్వాత తన నాన్నను చూసిన సన్నీ, నాన్న ఈ రోజు సాయంత్రం 7:15 మీరు తలుపుల్ని తీసి ఉంచుతారా అని అడుగుతాడు. దానికి సన్నీ నాన్న, సత్సంగం డేట్ ఇంతకు ముందే ఫిక్స్ అయ్యింది, నువ్వే ఇంటికి తొందరగా వచ్చి డోర్స్ తీసి నా కోసం కాళ్ళు చేతులు కడుక్కోవడానికి వేడి నీళ్లు రెడీగా ఉంచు అని చెప్పి తన నాన్న వెళ్లిపోతాడు. సన్నీ అసలు ఇప్పుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే ఇందిరా సన్నీకి కాల్ చేసి నువ్వు ఈ రోజు రాకపోతే నేను ఎప్పటికీ నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్తుంది. దానికి సన్నీ హోమాన్ని వెలిగించి ఉంచమని పండితుడికి చెప్పి నేను వస్తున్నాను అని చెప్పి వెళ్తాడు. సన్నీ ఇందిరాని పెళ్లి చేసుకోవడానికి అయితే వస్తాడు. కానీ హోమం చుట్టూ ఫాస్ట్ గా తిరుగుతూ ఉంటాడు. ఎందుకంటే సాయంత్రం అవ్వబోతూ ఉంటుంది. అలాగే సన్నీ ఊరు ఒక గ్రామం దాటిన తర్వాతే ఉంటుంది. ఎలాగో అలా ఫైనల్ గా సన్నీ ఇందిరాని పెళ్లి చేసుకుంటాడు. ఆ తర్వాత కిల్విస్ సన్నీని చూసి నువ్వు తొందరగా వెళ్ళు అని చెప్తాడు. బైక్ అస్సలు స్టార్ట్ అవ్వదు. కానీ సన్నీ పక్కనే ఉన్న సైకిళ్లలో ఒక సైకిల్ తీసుకుని ఫాస్ట్ గా తొక్కుకుంటూ వెళుతూ ఉంటాడు. తన ఊర్లోకి ఎంటర్ అయ్యే సమయానికి టైం దగ్గర పడుతూ ఉంటుంది. ఆల్రెడీ 7 గంటలు అయిపోయి ఉంటుంది. అలా ఫాస్ట్ గా వెళుతున్న సమయంలో ఆ సైకిల్ చైన్ ఊడిపోతుంది. సన్నీ కింద పడిపోతాడు. కానీ అతి కష్టం మీద పరిగెత్తుకుంటూ ఇంట్లోకి వెళ్లి చిన్న డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ లాక్ ఊడి తన చేతిలోకి వస్తుంది. అప్పటికే ఆల్రెడీ 7:15 దాటి ఉంటుంది. అప్పుడే ఆ గోస్ట్ తలుపుల్ని తనంతట తానే ఓపెన్ చేసి లోపలికి వచ్చి సన్నీ వీపు మీద కాలుతో తంతుంది. సన్నీ వద్దు అని రిక్వెస్ట్ చేసినా ఎటువంటి ఉపయోగం ఉండదు. దాంతో ఆ తర్వాత రోజు సన్నీని చైర్ లో దండ వేసి కూర్చోబెడతారు. సన్నీ వీపు మీద కుమ డై ఉంటుంది. సన్నీ నాన్న ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే ఇందిర తన బ్యాగ్ ని తీసుకుని కిల్విస్ తో పాటు ఇంట్లోకి వస్తుంది. ఇందిర ఇవన్నీ అస్సలు నమ్మదు. అక్కడున్న వాళ్ళతో అసలు మీరేం చేస్తున్నారు, ఇతనికి ఇన్ఫెక్షన్ అయ్యింది అంతే, నేను సన్నీని ఢిల్లీకి తీసుకుని వెళ్లి నయం చేసి తీసుకుని వస్తాను అని అంటుంది ఇందిర. ఆ మాటలు విన్న సన్నీ నాన్న తనను తాను తిట్టుకుని సన్నీని చూసి నువ్వు ఒకవేళ డైరెక్ట్ గా నాకు ఈ విషయం చెప్పి ఉంటే నేనెందుకు నిన్ను వెళ్లకుండా ఆపుతాను, నీ కోసం నేను షాప్ ఓపెన్ చేసి ఇచ్చాను, డోర్స్ ఎందుకు ఓపెన్ చెయ్యలేను అని అంటాడు. ఆ మాటలు విన్న ఇందిర, పాపాజీ మీరు బాధపడకండి, నేను సన్నీని ఢిల్లీకి తీసుకుని వెళ్లి నయం చేయిస్తాను అని చెప్తుంది. సన్నీ నాన్న మాత్రం కేవలం సన్నీకి 13 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి, ఈ సమయంలో సన్నీని బయటికి పంపించాలి అని నేను అనుకోవడం లేదు అని అంటాడు. దానికి ఇందిర, ఇదంతా ఒక అంధవిశ్వాసం, మూఢనమ్మకం మాత్రమే అని అంటుంది. అయితే సన్నీ నాన్న మిగతా వాళ్ళందరూ కూడా ఇవన్నీ మాకు తెలియదు, మేమన్ని విధాలుగా ట్రై చేశాం, తాంత్రికుల్ని పిలిచి చూపించాం, పూజలు చేశాం, ఇది ఒక శాపం, మా గ్రామంలో అందరికీ కకూడా ఇచ్చిన శాపం అని అంటారు. అప్పుడు సన్నీ వాళ్ళందరినీ చూసి ఇందిరాకి ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను ఎలాగో 13 రోజుల వరకు బ్రతికే ఉంటాను, ఒకసారి ట్రై చేయనివ్వండి అని అంటాడు. దాంతో ఆ తర్వాత ఇందిరా వెంటనే సన్నీని ఢిల్లీలోని హాస్పిటల్ కి తీసుకుని వెళ్తుంది. అప్పుడు ఆ హాస్పిటల్లోని డాక్టర్ ఇదంతా ఒక నార్మల్ బ్లడ్ ఫ్లష్, ఒక చిన్న సర్జరీ చేస్తే ఇతను నార్మల్ అవుతాడు అని చెప్తాడు. దానికి ఇందిరా చాలా సంతోషిస్తుంది. ఆ తర్వాత ఫార్మాలిటీస్ అన్ని జరిగి ఆపరేషన్ కూడా మొదలవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఇందిరా రూమ్ లో నుంచి బయటికి వస్తుంది. అప్పుడే ఒక వ్యక్తి ఇందిరా దగ్గరికి వచ్చి ఇది ఒక ఆపరేషన్ వల్ల సరి అవ్వదు, ఇతని మీద ఎవరిదో నీడ ఉంది అని చెప్పి వాటర్ ఇచ్చి వెళ్లిపోతాడు. అదే సమయంలో ఇందిరా దగ్గరికి కిల్విస్ వచ్చి వదినా ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, అన్న వీపు నార్మల్ అయ్యింది అని చెప్పి వెళ్లి చూడు అని అంటాడు. ఇందిరా వెంటనే లోపలికి వెళ్లి చూడగా సన్నీ వీపు నార్మల్ గా అయి ఉంటుంది. దాంతో సన్నీ కూడా చాలా సంతోషంగా ఉంటాడు. అప్పుడే కిల్విస్ సన్నీ నాన్న
నాన్నకి కాల్ చేసి ఆపరేషన్ సక్సెస్ అయ్యింది, రేపే మేము ఇంటికి తిరిగి వస్తున్నాం అని చెప్తాడు. ఆ తర్వాత సన్నీ ఇందిరా హాస్పిటల్లోని బెడ్ మీద పడుకుంటారు. అయితే ఆ తర్వాత రోజు మార్నింగ్ ఇందిరా లేచి చూడగా సన్నీ వీపి మీద మళ్ళీ గడ్డ ఉండడాన్ని చూస్తుంది. దాన్ని చూసి సన్నీ, ఇందిరా మరియు కిల్విస్లు చాలా భయపడిపోతారు. దాంతో ముగ్గురు నిరాశగా ఇంటికి బయలుదేరి వెళుతూ ఉండగా ఇందిరాకి నీళ్ళిచ్చిన ఆ వ్యక్తి మళ్ళీ ఇందిరాని కలిసి కార్డ్ ఇచ్చి ఏదైనా అవసరం పడితే కాల్ చెయ్యండి, ఇది సర్జరీ కానీ డాక్టర్ వల్ల అయ్యేది కాదు, ఇది సైన్స్ కి అందని విషయం, నేను సరి చేయగలను అని చెప్తాడు. ఇందిరా ఆ వ్యక్తి దగ్గర నుంచి కార్డ్ ని తీసుకుంటుంది. ఆ తర్వాత ముగ్గురు తిరిగి మళ్ళీ గ్రామానికి వెళ్తారు. మళ్ళీ సన్నీ నాన్న సన్నీకి ఆ గడ్డ తిరిగి రావడాన్ని చూసి చాలా బాధపడి వెంటనే ఇందిరాని చూసి నా కొడుకు నాతో ఉండవలసిన ఒక రోజుని పాడు చేశావు అని తనని తిడతాడు. ఇప్పుడు కేవలం 12 రోజులు మాత్రమే టైం ఉంటుంది. ఇందిరా కూడా చాలా బాధపడుతూ దాని గురించి ఆలోచిస్తూ ఆ వ్యక్తి ఇచ్చిన కార్డ్ లోని నెంబర్ కి కాల్ చేస్తుంది. అప్పుడు ఆ గోస్ట్ హంటర్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. అతని పేరు విక్టర్. అతను భూతాలకి ముక్తినిచ్చి ఎవరిని బాధ పెట్టకుండా చూస్తూ ఉంటాడు. ప్రస్తుతం విక్టర్ ఒక చనిపోయిన అమ్మాయిని చనిపోయిన అబ్బాయితో కలుపుతూ ఉంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఇంతకు ముందు ప్రేమించుకుని ప్రేమ వివాహం మీద చాలా ఆశతో కోరికలతో ఉండి ఉంటారు. ఇందిరా వెంటనే విక్టర్ కి కాల్ చేయగా వెంటనే విక్టర్ రాతోడి గ్రామానికి వెళ్తాడు. విక్టర్ ని పిక్ చేసుకోవడానికి కిల్విస్ వస్తాడు. కిల్విస్ వెంటనే విక్టర్ ని ఇందిరా ఇంటి దగ్గరికి తీసుకుని వస్తాడు. ఇందిరా విక్టర్ ని చూసి నీ వల్ల ఇదంతా జరుగుతుందా, నేనైతే పర్సనల్ గా ఇలాంటి అంధవిశ్వాసాల్ని అస్సలు నమ్మను, కానీ ఇది ఒక లాస్ట్ ట్రైల్ అని చెప్తుంది. అప్పుడు విక్టర్ ఎన్ని భూతాలకి ఎన్ని పిశాచాలకి ముక్తినిచ్చాడో వాటి గురించి మొత్తం చెప్తాడు. ఇదంతా విన్న కిల్విస్ ఒక్కసారిగా షాక్ అవుతాడు. అలా విక్టర్, ఇందిరా, కిల్విస్ లు మాట్లాడుకుంటూ ఉండగా బయట తలుపుల్ని ఎవరో తడుతూ ఉంటారు. దాంతో ఇందిరా, కిల్విస్ లు భయపడుతూ ఉండగా అప్పుడు విక్టర్ తన బ్యాగ్ లో నుంచి ఒక మీటర్ ని బయటికి తీసి బయట ఉన్నది హ్యూమనా లేదా గోస్టా లేదా సిగ్నల్ లేదా అనే విషయం తెలుస్తుంది అని మీటర్ ని పెట్టి బయట ఉన్నది హ్యూమన్ అని కన్ఫర్మ్ చేస్తాడు. అప్పుడే సన్నీ బయట నుంచి లోపలికి వచ్చి మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారో అని అడుగుతాడు. దానికి ఇందిరా మన దగ్గర లాస్ట్ ఛాన్స్ ఉంది, ఇతను గోస్ట్ హంటర్, ఇతను గోస్టులకి ముక్తిని కలిగిస్తూ ఉంటాడు అని చెప్తుంది. ఆ తర్వాత ఈ నలుగురు అంటే కిల్విస్, సన్నీ, విక్టర్ మరియు ఇందిరా కలిసి పొలాల్లోకి వెళ్తారు. అక్కడ ఒక దిష్టి బొమ్మ ఉంటుంది. వెంటనే కొంచెం సేపటికి 4 వైపుల నుంచి గాలి వచ్చి శబ్దం వినపడుతూ ఉంటుంది. విక్టర్ వెంటనే ఒక కర్రని భూమిలోకి ఉచ్చి ఒక పేపర్ షీట్ ని దానికి తగిలిస్తాడు. ఆ తర్వాత విక్టర్ నన్ను అస్సలు తాకకండి, నేను ఆ గోస్ట్ ని పిలిచి అతని లాస్ట్ విష్ ని అలాగే అతని ఫోటోని గీస్తాను అని మిగతా ముగ్గురుతో చెప్తాడు. ఆ వెంటనే విక్టర్ లోపలికి ఒక దెయ్యం వచ్చి విక్టర్ వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతూ ఆ పేపర్ క్యాన్వాస్ మీద ఏదో గీస్తూ ఉంటాడు. అదే సమయంలో దిష్టి బొమ్మ వాళ్ళ వైపు తిరిగి చూస్తుంది. దాని చుట్టుపక్కల అంతా ఈగలు, దోమలు, పురుగులు తిరుగుతూ ఉంటాయి. వెంటనే సన్నీ, కిల్విస్, ఇందిరా కూడా ముగ్గురు ప్రాణాలు కాపాడుకోవడం కోసం పరిగెడుతూ వేరు దారుల్లో వెళ్లిపోతూ ఉంటారు. అప్పుడే ఆ దిష్టి బొమ్మ సన్నీని పట్టుకుంటుంది. ఇందిరా అతి కష్టం మీద దాన్ని విడిపిస్తుంది. విక్టర్ ఇంకా కూడా ఆ పేపర్ క్యాన్వాస్ మీద ఏదో గీస్తూ ఉంటాడు. సిచ్యువేషన్ ని చూసిన ఇందిరా విక్టర్ ని చేత్తో తట్టి పిలుస్తుంది. అప్పుడు ఆ గోస్ట్ ఆత్మ విక్టర్ శరీరాన్ని విడిచిపెడుతుంది. ఆ వెంటనే ఇందిరా ఆ పేపర్ క్యాన్వాస్ ని తీసుకుని విక్టర్ తో కలిసి పారిపోతుంది. ఆ తర్వాత రోజు ఆ పేపర్ క్యాన్వాస్ ని నలుగురు కూడా చూస్తారు. అందులో ఒక బావి, దానిపైన కొన్ని పావురాలు కూర్చుని ఉంటాయి. ఆ బావి పైన ఒక గద్ద తిరుగుతూ ఉంటుంది. అయితే ఆ ప్లేస్ ఎక్కడ ఉందో ఎవరికీ తెలిసి ఉండదు. అప్పుడు విక్టర్ నేను ఇంకొక 2 మినిట్స్ వెయిట్ చేసి ఉంటే ఈ కేసుని అక్కడే సాల్వ్ చేసేవాడిని, అయినా ఏం ప్రాబ్లం లేదు, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఒక ఆడియో ఫ్రీక్వెన్సీని అక్కడ ఆన్ చేసి ఆ గోస్ట్ మాట్లాడేదంతా కూడా రికార్డ్ చేశాను. అది ఈ డివైస్ లో హిందీలోకి ట్రాన్స్లేట్ అవుతుంది. ఆ గోస్ట్ చెప్పింది హిందీలోకి ట్రాన్స్లేట్ అయ్యాక ఆ డివైస్ ని ప్లే చేసినప్పుడు కుహు పెహల్వాన్ ఇంటి లోపల ఉన్న బావిలో మీకు అన్ని దొరుకుతాయి అని ప్లే అవుతుంది. అయితే కుహు పెహల్వాన్ ఇల్లు చాలా సంవత్సరాల నుంచి క్లోజ్ లోనే ఉంటుంది. ఆ తర్వాత నలుగురు ఆ ఇంటి దగ్గరకు వెళ్లి బావి దగ్గరకు వెళ్ళగా అప్పుడు విక్టర్ కి హై ఫ్రీక్వెన్సీ గోస్ట్ అని తన డివైస్ లో తెలుస్తుంది. సన్నీ, కిల్విస్ లు కలిసి అక్కడ తవ్వగా అక్కడ వాళ్ళకి 2 స్కెలిటన్లు దొరుకుతాయి. ఒకటి చిన్న అబ్బాయిది, రెండవది ఒక లేడీది. ఆ అబ్బాయి స్కెలిటన్ పైన ఒక టోపీ కూడా ఉంటుంది. అప్పుడు విక్టర్ ఆ టోపీని తీసి నాకివ్వండి అని చెప్పగానే కిల్విస్ ఆ టోపీని తీసి విక్టర్ చేతికిస్తాడు. అప్పుడే గోస్ట్ గాల్లో ఎగురుకుంటూ వస్తుంది. దాని చుట్టుపక్కల అంతా ఈగలు ముసురు
తిరుగుతూ ఉంటాయి. ఆ గోస్ట్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. అతను ఒక మరగుజ్జు. ఆ గోస్ట్ విక్టర్ ని తన శక్తితో దూరంగా తోసేస్తాడు. అప్పుడు విక్టర్ డైరెక్ట్ గా ఆ బావి దగ్గరకు వెళ్లి కూర్చుంటాడు. ఇదంతా చూసి భయంతో కిల్విస్ మరియు సన్నీలు కలిసి ఆ స్కెల్టన్ ని మళ్ళీ దాని ప్లేస్ లోనే పూడ్చి పెడతారు. ఇందిరా చేతిలో ఒక కర్రకి నిప్పంటించి ఉంటుంది. ఇందిరా వెంటనే ఆ కర్రతో గోస్ట్ మీద పెట్టగానే గోస్ట్ అక్కడి నుంచి మాయమయ్యి పారిపోతుంది. ఆ రోజు రాత్రి విక్టర్ అస్సలు పడుకుని ఉండడు. విక్టర్ కూడా ఈ కేసు తొందరగా సాల్వ్ చెయ్యాలి అనుకుంటూ ఉంటాడు. ఆ తర్వాత విక్టర్ ఆ టోపీని చూస్తూ తిరుగుతూ ఉండగా ఆ టోపీ మీద గోయల్ సర్కస్ అని రాసి ఉంటుంది. మరోవైపు ఇందిరా అమ్మ నాన్న సన్నీని కలిసి నువ్వింకా కొన్ని రోజులు మాత్రమే బ్రతికి ఉంటావు. నువ్వు చనిపోయిన తర్వాత నా కూతురు విధవ అవుతుంది. నీకు మంచిగా అనిపిస్తుందా? వేరే వ్యక్తిని, ఇంగ్లీష్ బాగా మాట్లాడే వ్యక్తిని పెళ్లి చేసుకోమని నువ్వు ఇందిరా దగ్గర ప్రామిస్ తీసుకో. నువ్వు నిజంగా ఇందిరాని ప్రేమిస్తూ ఉంటే ఈ పని చెయ్యి. ప్రేమ అంటేనే త్యాగం, బలిదానం అని చెప్తారు. సన్నీకి కొన్ని రోజుల్లో చావు రాబోతూ ఉంటుంది. పైగా ఈ ప్రెజర్ కూడా ఎక్కువ అవుతుంది. మరో పక్క ఇందిరా మరియు విక్టర్ కలిసి ఆ గోయల్ సర్కస్ దగ్గరకు వెళ్లి అక్కడ ఆ సర్కస్ పాత ఓనర్ ని కలిసి విచారిస్తారు. ఆ సర్కస్ పాత ఓనర్ ఇందిరా మరియు విక్టర్ ని చూసి చాలా సంవత్సరాల క్రితం అప్పుడు మేము నలుగురం కలిసి ఆ రాతోడి గ్రామానికి వెళ్ళాం. అప్పుడు ఈ టోపీ గుల్లక్ పెట్టుకునేవాడు. గుల్లక్ మా టీంలో ఒక మరగుజ్జు మెంబర్. అతను చాలా చురుకైన వాడు. ఏ పనైనా కూడా చాలా బాగా చేసేవాడు. అతనికి భగవంతుడిచ్చిన ఒక వరం ఉండేది. అతను తన రైట్ కాల్తో ఎవరినైనా నొప్పి ఉన్న వ్యక్తి వీపు మీద లేదా ఎక్కడైనా తంతే ఆ నొప్పి క్షణాల్లో మాయమయ్యేది. అంటే ఎవరికైనా కడుపు నొప్పి వచ్చినా, భుజం నొప్పి వచ్చినా, మోకాలు నొప్పి వచ్చినా గుల్లక్ ఒకసారి తన కాలుతో అలా తన్నగానే అతనికి అంతా నయమైపోయేది. అతనికి ఆ శక్తి కేవలం సూర్యాస్తమయం అంటే 7 గంటలు అయిన తర్వాతే వచ్చేది. ఆ తర్వాత మేము రాతోడి గ్రామానికి వెళ్ళినప్పుడు ఆ గ్రామ సర్పంచ్ కి చాలా కడుపు నొప్పి వస్తూ ఉండేది. అతను చాలా బాధపడుతూ ఉండడంతో కుహు పెహల్వాన్ కూడా ఆ నొప్పిని తగ్గించడానికి చాలా ట్రై చేశాడు. కానీ ఆ నొప్పి మాత్రం తగ్గలేదు. అప్పుడే ఈ గుల్లక్ వచ్చి ఆ సర్పంచ్ కడుపు వీపు మీద ఒకసారి తన్నగానే సర్పంచ్ కి నయమైపోయింది. దాంతో అందరూ గుల్లక్ ని పొగిడారు, చాలా ప్రశంసించారు. ఆ తర్వాత మేము సర్కస్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేసాం. కానీ గుల్లక్ అక్కడే ఇరుక్కున్నాడు. ఆ తర్వాత అతనికి ఏమైందో మాకు తెలియదు అని ఆ గోయల్ సర్కస్ ఓనర్ చెప్తాడు. అలా చూస్తూ ఉండగానే సన్నీకి ఆఖరి రోజు వచ్చేస్తుంది. రేపు అతను చనిపోబోతూ ఉంటాడు. ఇదే అతని చివరి రోజు రాత్రి. మరోవైపు దీని గురించి ఆలోచిస్తూ ఇందిరా చాలా బాధలో ఉంటుంది. అప్పుడే ఇందిరా దగ్గరికి తన సిస్టర్ గోమతి వస్తుంది. ఇద్దరు సేమ్ ఒకేలాగా ఉంటారు. ఇందిరా అంతా గోమతికి షేర్ చేసి జరిగినవన్నీ చెప్తుంది. అయితే అప్పుడు గోమతి డిఫరెంట్ వాయిస్ తో గ్రామంలోని వాళ్ళు నన్ను ఎంతగా ఇష్టపడేవారో అంత ద్వేషించి నా ఇంటిని కాల్ చేశారు అని చెప్పి మళ్ళీ మామూలుగా అయిపోతుంది. వెంటనే ఈ విషయం గురించి ఇందిరా విక్టర్ కి చెప్తుంది. దాంతో విక్టర్, ఈ రోజు నువ్వు గోమతి డోర్ ని ఓపెన్ చేసి ఈ డివైస్ ని తన డ్రెస్ లో పడేసేయి. తను రాత్రి ఎక్కడికి వెళుతుందో మనకి తెలుస్తుంది అని అంటాడు. నిజానికి గోమతి నిద్రలో నడిచే అలవాటు ఉంటుంది. ఈ అలవాటు వల్లే తనకి తెలియకుండానే రాత్రి ఇంట్లో నుంచి ఎక్కడికో వెళుతూ ఉంటుంది. ఈ రోగం వల్లే గోమతికి ఒక్క పెళ్లి సంబంధం కూడా రాకుండా ఉంటుంది. దాని వల్లే గోమతి అలసిపోయి ఊర్లో వాళ్ళు తనని అనే మాటల్ని భరించలేక తనని తాను రూమ్ లో బంధించుకొని బయట డోర్ గడియ పెట్టుకుంటుంది. అనుకున్నట్లుగానే రాత్రి గోమతి తన ఇంటి నుంచి బయటికి వస్తూ ఉంటుంది. ఆ టైంలోనే విక్టర్ ఇందిరా దగ్గరికి వస్తాడు. అలా విక్టర్ ఇందిరా ఇద్దరు కలిసి గోమతిని ఫాలో అవుతూ ఉంటారు. మరోపక్క ఈ రోజే చివరి రోజు అని సన్నీ భయపడుతూ ఇందిరాని కలవడానికి తన ఫ్రెండ్ కిల్విస్ తో కలిసి బయలుదేరతాడు. సన్నీ మరియు కిల్విస్ లు అనుకోకుండా సేమ్ స్పాట్, అదే విక్టర్ మరియు ఇందిరా దగ్గరికి వస్తారు. ఆ తర్వాత నలుగురు కలిసి గోమతిని ఫాలో అవుతూ వెళుతూ ఉంటారు. అయితే గోమతి ఆ దిష్టి బొమ్మ దగ్గరకు వెళ్లి నవ్వుతూ ఉంటుంది. కొంత సమయం తర్వాత తను స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది. అప్పుడే ఆ దిష్టి బొమ్మ లోపలికి ఒక ఆత్మ వస్తుంది. దాంతో కిల్విస్ వెంటనే విక్టర్ చేతిలో ఉన్న లైటర్ ని వెలిగించి ఆ దిష్టి బొమ్మని కాల్చేస్తాడు. అప్పుడు ఆ మంటల మధ్యలో నుంచి కకోడా వచ్చి గోమతిని తన వశం చేసుకుంటాడు. ఆ వెంటనే కకోడా తన స్టోరీని చెప్పడం మొదలు పెడతాడు. కుకు పెహల్వాన్ ఈర్ష్యతో కకోడా అంటే గుల్లక్ ఇల్లు తగలబెట్టేస్తాడు. గుల్లక్ హెల్ప్ చెయ్యండి అని ప్రతి ఇంటి తలుపుల్ని తడతాడు. కానీ ఏ ఒక్కరూ గుల్లక్ కోసం తలుపుల్ని ఓపెన్ చెయ్యరు. నిజానికి గుల్లక్ కి శివ అనే పిల్లవాడంటే చాలా ఇష్టం ఉంటుంది. శివ అమ్మ ఒక విధవ. ఒకరోజు శివ తన అమ్మకు కడుపులో నొప్పిగా ఉంది అని గుల్లక్ ని తన ఇంటికి తీసుకుని వెళ్తాడు. అయితే కుకు పెహల్వాన్ గుల్లక్ కి శివ అమ్మకి మధ్య అక్రమ
సంబంధాన్ని అంటగట్టి ఆఖరికి శివాని వాళ్ళమ్మని కూడా బావిలో పడేసి చంపేస్తాడు. గుల్లక్ ఊరంతా పరిగెత్తుతూ ఆఖరికి ఆ పొలాల దగ్గర ఉన్న దిష్టి బొమ్మ దగ్గరికి వచ్చి అక్కడ 13 గంటల బాధని అనుభవించి చనిపోతాడు. అందువల్ల గుల్లక్ కోపంతో తన కోసం ఎవరో ఆ రోజు తలుపు తీయలేదు అని ఈ రోజు గ్రామంలో అన్ని ఇళ్లకి చిన్న తలుపు వేరుగా ఒక గుమ్మాన్ని చేయించుకుని ఎవరైతే ప్రతి మంగళవారం 7 గంటల పైన తన కోసం ఒక చిన్న తలుపును ఓపెన్ చేసి ఇంట్లో ఉండరో ఆ ఇంట్లోని వాళ్ళల్లో ఒకరిని ఇలా కాలుతో తన్ని వాళ్ళ వీపు మీద ఒక గడ్డ వచ్చేలాగా చేసి ఆ నొప్పిని 13 రోజులు అనుభవించి ఆ తర్వాత చనిపోయేలాగా శాపం పెడతాడు. ఆ మాటలు విన్న విక్టర్ గుల్లక్ ని అదే కక్కుడాని చూసి మీరు చేసింది కరెక్టే, కానీ మీ శాపానికి ఏదైనా విరుగుడు ఉంటే చెప్పండి అని అంటాడు. దానికి కక్కుడా మాత్రం దీనికి ఏ దారి లేదు, అందరూ శాపాన్ని అనుభవించి తీరాల్సిందే. నేను ప్రాణ భయంతో పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చి 13 గంటల బాధని అనుభవించి చనిపోయాను. అందువల్ల నేను నా 13 గంటల బాధని వీళ్ళకి 13 రోజులకి చేసి ఆ బాధని అనుభవించి చనిపోయేలాగా చేస్తున్నాను అని అంటాడు. ఆ తర్వాత కక్కుడా వెంటనే గోమతి శరీరాన్ని వదిలిపెట్టి వెళ్లిపోతాడు. విక్టర్ వెంటనే ఇందిరాని చూసి గోమతికి కుక్కుడాకి మధ్య ఖచ్చితంగా ఏదో ఒక కనెక్షన్ ఉండి ఉంటుంది, తను ఎప్పుడు నిద్రలో నడుస్తుంది, తన కాలికి ఎప్పుడు మట్టి ఉంటూనే ఉంటుంది అని చెప్పావు కదా, అలా నడిచినప్పుడు తను ఖచ్చితంగా కుక్కుడాని చూసి ఉంటుంది. కుక్కుడా ఆడవాళ్ల మీద దాడి చెయ్యడు అని బాగా ఆలోచించి అసలు ఈ శాపాన్ని పోగొట్టడం సాధ్యం కాదు అని ఆలోచిస్తారు. అలా ఆలోచిస్తూ ఉండగా అప్పుడే విక్టర్ కి ఒక ఐడియా వస్తుంది. కుక్కుడా శక్తి అంతా తన కాళ్ళల్లో ఉంది, ఒకవేళ మనం అతని కాళ్ళని కట్ చేస్తే అతనికి శక్తి నాశనం అయ్యి అతనికి ముక్తి దొరికి మీకు ఈ శాపం నుంచి విముక్తి దొరుకుతుంది అని చెప్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి ప్లాన్ వేస్తారు. మనం మగవాళ్ళు లేని ఇంటిని సెలెక్ట్ చేసి 2 డోర్స్ ని క్లోజ్ చేసి వెంటనే చిన్న డోర్ ని కూడా పగలగొట్టి అతనికి కోపం తెప్పించాలి. ఆ కోపంతో కక్కుడా ఆ ఇంటి లోపలికి రాగానే ఎదురుగా గోమతి కూర్చుని అతనికి కనిపిస్తుంది. గోమతి అతని దేశ మళ్లిస్తే నేను వెళ్లి అతని కాల్ని కట్ చేస్తాను, శాపం పోతుంది అని విక్టర్ మరియు అందరూ కలిసి ప్లాన్ చేస్తారు. అయితే బాగా ప్లాన్ చేస్తారు, కానీ లాస్ట్ మూమెంట్ లో సన్నీ అక్కడికి వచ్చి ప్లాన్ అంతా పాడు చేస్తాడు. ఆ తర్వాత కక్కుడా వచ్చి గోమతిని వర్షపరుచుకుని అందరినీ కొడతాడు. ముందుగా విక్టర్ మరియు సన్నీని కొడతాడు. అప్పుడు అందరూ కూడా ఇక జరిగేది ఏమీ లేదు అని నిరాశగా ఉంటారు. అప్పుడే విక్టర్ కి ఆ తల్లి కొడుకులకి ముక్తిని ఇవ్వాలి అనే విషయం గుర్తుకు వస్తుంది. అలా చేస్తే కక్కుడాకి ముక్తి దొరుకుతుంది అని భావిస్తాడు. దాంతో విక్టర్ వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్లి ఆ తల్లి కొడుకుల స్కెల్టన్స్ మీద నిప్పు వెలిగించి కాల్చేస్తాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి కక్కుడా వచ్చి విక్టర్ మెడకి తాడుని బిగిస్తాడు. అది అదృశ్యం అవుతుంది, కానీ దానివల్ల విక్టర్ శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడు విక్టర్ అందరూ నిన్ను ప్రేమగా గుల్లక్ అనే పేరు పెట్టారు, కానీ నువ్వు రాక్షసుడిలా తయారయ్యావు, ఇప్పుడు అందరూ నిన్ను చూసి భయపడుతున్నారు, అందరూ కూడా నిన్ను కక్కుడా అని పిలుస్తున్నారు అని అంటాడు. విక్టర్ మాటలకు విసిగిపోయిన కక్కుడా విక్టర్ ని చంపబోతూ ఉండగా అదే సమయంలో వెనక నుంచి గోమతి వచ్చి కత్తిని విసిరేసి కక్కుడా దారి మళ్లిస్తుంది. విక్టర్ వెంటనే కక్కుడా కాలిని కట్ చేస్తాడు. అప్పుడు అతనితో పాటు అతని శాపం కూడా పోతుంది. దాంతో విక్టర్ తన ఇంటికి అదే ఢిల్లీకి తిరిగి వెళ్తూ ఉంటాడు. విక్టర్ గోమతిని ఇష్టపడుతూ ఉంటాడు. అలాగే ఇందిరా సన్నీలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అదే విధంగా సన్నీ నాన్న ఇందిరాని కోడలుగా యాక్సెప్ట్ చేస్తాడు. గ్రామంలో అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. కానీ కక్కుడా ఎక్కడికి పోలేదు. అతను మళ్ళీ మంగళవారం రోజు రాత్రి 7:15 ఒక ముసలి వ్యక్తి చిన్న డోర్స్ ఓపెన్ చేయలేదు అని అతని మీద దాడి చేస్తాడు. అంటే ఈ స్టోరీకి పార్ట్ 2 కూడా రాబోతుంది. పార్ట్ 2 రిలీజ్ అవ్వగానే దాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో లింక్ ని ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఒక వ్యక్తి వాష్రూమ్ లోకి వెళ్లి చనిపోతాడు. అయితే రెండో వ్యక్తి ఎవరో కూడా ఆ వాష్రూమ్ లోకి వెళ్ళినట్లుగా సీసీటీవీలో ఎక్కడా కూడా రికార్డ్ అయి ఉండదు. అసలు ఆ వ్యక్తిది సహజ మరణమా లేదా ప్లాన్ చేసి చంపేశారా? అసలు ఎటువంటి సాక్ష్యాలు లేకుండా చంపడం సాధ్యమేనా? ఈ మిస్టరీని పోలీస్ ఆఫీసర్ ఎలా ఛేదించాడు అనేది 2024లో మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి గోళం మూవీ స్టోరీ. మూవీ అయితే మంచి మంచి ట్విస్టులతో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఈ మలయాళం మూవీ కేవలం మలయాళం లాంగ్వేజ్ లో రిలీజ్ అయ్యి థియేటర్స్ లో ఆడుతుంది. ఈ మూవీ ఫుల్ మూవీ స్టోరీని తెలుగులో క్లియర్ గా వినాలి అనుకుంటే మాత్రం ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని క్లిక్ చేసి చూడండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి
పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి సపోర్ట్ చెయ్యండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.